నేను ఆఫీస్కి పోతున్నా, మా నాన్న మందులు వేసుకోవడం మర్చిపోతాడు. ఆయనకు జర మధ్యాహ్నం గుర్తు చేయి. ఇక నాకు వేరేమన్నా పని ఉందా? మీ నాన్నకు మందులు వేసుడు, నీకు వంట చేసుడు. నా బ్రతికే ఇంత చెయ్యక ఎత్తనా? అయినా చిన్న కొడుకు కోడలు ఉన్నారు కదా, అక్కడ నెల రోజులు ఉంటే ఏమైద్ది? ఇద్దరు కొడుకులు అన్నప్పుడు సమానంగా చూసుకోవాలి. మా నాన్నకు మొన్న కౌలు డబ్బులు వస్తే చిన్న కొడుకు కోడలకు తెలియకుండా మన మీద ప్రేమతో నీకు డబ్బులు ఇస్తే ఆనందంతో వెళ్ళి మొత్తం నగలు చేయించుకున్నావు. ఆ రోజు మరి ఎందుకు అనలేదు? మామయ్య నీకు చిన్న కొడుకు కోడలు ఉంది, వాళ్ళకు కూడా సగం డబ్బులు ఇవ్వమని చెప్పి పెట్టినప్పుడు మంచిగా తింటాన్నావు. 2 రోజులు అవ్వగానే మళ్ళీ తిత్తన్నావు. మా తమ్ముడు మరదలు చూడలేరని చెప్పి మా నాన్న ఇక్కడ ఉంటలేడే. మా నాన్న అక్కడికి వెళ్తే నీకంటే బాగా చూసుకుంటారు వాళ్ళు. కానీ మా నాన్న వెళ్ళడు. ఆయనకు నేనంటే పిచ్చి ప్రేమనే. చిన్నప్పటి నుంచి నన్ను ఒక్క రోజు కూడా విడిచిపెట్టలేడు. ఈ రోజు నన్ను ఆయన నుంచి దూరం చేయాలని చూస్తున్నావు. నీకు 2 కొడుకులు ఉన్నారు. మీ అమ్మోళ్ళ ఇంటికి నువ్వు పోయినప్పుడల్లా ప్రతిసారి పెద్దోడిని నా దగ్గర వదిలి చిన్నోడిని తీసుకెళ్తావు. ఎందుకంటే చిన్న కొడుకు అంటే నీకు ప్రేమ. నీకు నీ చిన్న కొడుకు మీద ఎంత ప్రేమనో మా నాన్నకు నా మీద అంత ప్రేమనే. అయినా మా నాన్న తినేది ఎంతనే. ప్రతిరోజు నువ్వు పారేసి అంత కాదు, మా నాన్న తిన్నదానికంటే 10 మనకే పెడతాడు. కానీ అయినా నీకు ఇంకేం కావాలి? పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నువ్వు స్కూల్కి, నేను ఆఫీస్కి పోతే మా నాన్నే కదనే పిల్లలను పట్టుకొని ఉంది. ఆ రోజు మా నాన్నకు చిన్న కొడుకు కోడలు ఉన్నారు అని నువ్వు అనలేదు. ఎందుకంటే నీ పిల్లలకు మా నాన్న అవసరం ఉండే. ఈ రోజు నీ పిల్లలు ఎదిగారు, మా నాన్న అవసరం తీరింది. అమ్మ నాన్నలు తినేది బుక్కెడంతా. ఆ బుక్కెడు కోసం వాళ్ళని ఏడిపించకండి. వాళ్ళకు నచ్చిన వాళ్ళ దగ్గర ఉండనివ్వండి. తల్లిదండ్రులను ఏడిపించి మీరు కాశీకి పోయినా మీరు బాగుపడరు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.